బావి దగ్గర సమరయ్య స్త్రీ జీవితాన్ని మార్చిన సంఘటన. కథలోనికి వెళ్లే ముందు తెలుగు బైబిల్ కథలను మీ వద్దకు తీసుకురావడానికి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను కనపరచగలరు. కథలోనికి వెళ్దాము. సూర్యుడు మండుతున్నాడు. సమరయ వీధులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా స్త్రీలు ఉదయం త్వరగా లేచి నీళ్లు బావి నుండి తీసుకోవడానికి వచ్చేవారు. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కుండలు మోస్తూ ఆనందముతో ఉండేవారు. కాని ఈ స్త్రీ మాత్రం అలా కాదు. ఈమె ఒక అంటరాని మహిళగా చూసేవారు. ఆమె ఎవరూ లేని సమయము చూసుకుని అనగా మధ్యాహ్నం సమయాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఎవరూ తన గురించి గుసగుసలు పెట్టకూడదని. ఆమె అడుగులు నెమ్మదిగా వేసుకుంటూ బావి వద్దకు వెళ్లేది. కుండ బరువుగా ఉండేది. కాని ఆమె హృదయం ఇంకా ఎక్కువగా భారమైంది. ఆమె ఇలా అనుకుంది, ఇదే నా జీవితం. నాకు మంచి జీవితం లేదు. ఇది ఎప్పటికీ ఇంతే అని నిరాశ స్థితిలోనికి వెళ్లిపోయింది. కాని ఆమెకు తెలీదు, యేసుప్రభువు ఆమె జీవితంలో చేసే గొప్ప కార్యము ఆమె జీవితంలో మర్చిపోదు. ఒకరోజు ఆమె కిటికీలో నుంచి చూసింది, దూరంగా ఒక వ్యక్తి బావి దగ్గర కూర్చోవడం. ఆమె బావి దగ్గరికి రాగానే అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు. అతడు యూదుడు. ఆమె మనస్సు దిగమింగింది. యూదులు సమార్యులను ద్వేషిస్తారు. పురుషులు స్త్రీలతో మాట్లాడరు. తాను తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సిందే అనుకుంది. కాని ఆయన కళ్లలో అలాంటిదాని ఏమీ లేదు. ఆయన కళ్లల్లో కరుణ కనిపించింది, ప్రేమ కనిపించింది, జాలి కనిపించింది. కరుణతో నిండాయి ఆ కనులు ఆమెను చూచుచున్నవి. ఆయన అన్నాడు, నాకు నీళ్లు ఇస్తావా? ఆమె ఆశ్చర్యపోయింది. మీరు యూదుడే, నేను సమార్య స్త్రీనే ఉండగా నన్ను నీరు అడుగుతున్నారా? కాని ఆయన మాటలు చాలా లోతైనవి. యేసుప్రభు మాటలు ఆమెకు ఇంకా అర్థం కాలేదు. ఆయన అన్నాడు, నీవిచ్చే నీళ్లు తాగితే మరల మానవుడు దప్పికుంటాడు. అదే నేను ఇచ్చే నీళ్లు తాగితే నీవు ఎన్నటికీ దప్పికొనవు. ఆయన నీకు జీవజలమును ఇచ్చెదను అని అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, ఏంటి, ఇలాంటి నీరు ఉందా? ఎప్పటికీ దాహం తీరిపోయే నీరు? ఆమె తక్షణమే అడిగింది, ప్రభువా, ఆ నీటిని నాకు ఇవ్వండి, నేను తాగుతాను. తర్వాత యేసు ఆమెను లోతుగా చూసి అన్నాడు, పో, నీ భర్తను పిలిచిరమ్ము. ఆమె ముఖం క్షణంలో దిగులుతో నిండింది. నాకు భర్త లేడు అంది. యేసు మృదువుగా అన్నాడు, నీవు చెప్పింది నిజమే. నీకు 5 మంది భర్తలు ఉన్నారు. ఇప్పుడు నీవు ఉన్నవాడు నీ భర్త కాదు. ఆమె శరీరమంతా వణికింది. తన జీవిత రహస్యాలను ఎలా తెలుసుకున్నాడు? కాని ఆయన మాటల్లో దూషణ లేదు, కరుణ మాత్రమే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తనను తాను పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. యేసు ఎంత గొప్పవాడు చూశారా? తన పాపము తన తెలుసుకునేలాగా చేశారు. ప్రభు అడిగారు, నీవు దేవుని నమ్ముతున్నావా అని. అందుకు ఆమె స్వరం కంపించింది, మాకు తెలుసు, మెస్సియ వస్తాడు. ఆయన వచ్చి అన్నిటినీ తెలియజేస్తాడు. యేసు నేరుగా అన్నాడు, నేనే ఆ మెస్సియను. ఆమె గుండె ఎగిరిపోయింది. ఎదురుచూసిన రక్షకుడు ఇక్కడే తనతో మాట్లాడుతున్నాడు. ఎంతో ఆశ్చర్యము, ఒక పక్కన భయము, ఒక పక్కన సంతోషం. దేవుడు తనకోసమో వచ్చాడా అని తనలో తాను ఎంతో ఆనందపడిపోయింది. ఇది శుభఘడియ. తన జీవితం మారిపోయిందని నమ్మింది. సంతోషముతో గంతులు వేసింది, ఆనందముతో నవ్వుతుంది. అప్పుడే శిష్యులు తిరిగి వచ్చారు. ఆశ్చర్యంతో చూశారు. కాని ఆమెకు అది పట్టలేదు. కుండను వదిలేసి గ్రామం వైపు పరుగెత్తింది. ఆమె ఆనందంతో కేక వేసింది, రండి, నా జీవితాన్ని మార్చేసిన మనిషిని చూడండి. ఇతనే మెస్సియ కాదా? ఒకప్పుడు దాగిన ఆమె ఇప్పుడు ధైర్యంగా ప్రకటించింది. ఆమె వదిలిన కుండలాగా ఆమె పాపమును విడిచిపెట్టింది. ఇప్పుడు ఆమె గుండె జీవజలంతో నిండిపోయింది. ఆమె సాక్ష్యంతో అనేక సమార్యులు యేసును విశ్వసించారు. తిరస్కరించబడినది సాక్షురాలైంది. దాహంతో ఉన్నది తన గుండె జీవజలము ఆటగా మారింది. ఖాళీగా ఉన్నది నిండిపోయింది. ఈ కథ సారాంశము, యేసు మనలను ప్రపంచం చూసినట్లు చూడడు. ఆయన మన విరిగిన గుండెలోకి వచ్చి స్వస్థపరుస్తాడు. ఆయన మన దాహాన్ని తీర్చడానికి జీవజలమును ఇస్తాడు. అవమానాన్ని సాక్ష్యముగా మార్చి ఖాళీ జీవితాన్ని నిత్యజీవంతో నింపుతాడు. తెలుగు బైబిల్ కథలను మీ వద్దకు తీసుకురావడానికి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను కనపరచగలరు.